నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇరాక్ మధ్య యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ మరియు ఇరాక్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. అలాగే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతూ ఉన్నాయి. స్నేహబంధం కూడా మళ్ళా అయితే మొదలవుతూ ఉంది. అలాగే ఈ యొక్క బంధం ఇలాగే కొనసాగాలని చెప్పి మనం అందరం కోరుకుందాము. ఎందుకంటే మనం ఉంటూ ఉన్న దేశం ఏదైతే ఉందో చుట్టుపక్కల దేశాలతో స్నేహభావంగా ఉండాలి. అలాగే మనం ఉంటూ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో మన పక్కింటి వాళ్ళు కానీ చుట్టుపక్కల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనము సంతోషంగా ఆనందంగా వాళ్ళతో కలిసిమెలిసి జీవించాలి. వాళ్ళతోనే గొడవలు పడితే గాని మనం అక్కడ ఉన్న ప్రతి క్షణం కూడా నరకంగా ఉంటుంది. ప్రస్తుతం కువైట్ దేశం మరియు ఇరాక్ మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే ఇసుక తుఫానుకు సంబంధించి రెసిలెన్స్ ప్రాజెక్టునైతే చేపట్టడం జరిగింది. అలాగే దీని యొక్క ఖర్చు $12.9 మిలియన్ల ఖర్చు అవుతూ ఉందని చెప్పేసి డెవలప్మెంట్ ఫండ్ వాతావరణ పరిశీలన మరియు ముందస్తు హెచ్చరికల కేంద్రాలు ఏర్పాటును కలిగి ఉంటుందని చెప్పి ఈ యొక్క ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ కు ఎక్కువగా ఇసుక తుఫాన్లు ఇరాక్ దేశం నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇసుక తుఫాన్లు వస్తూ ఉన్న నేపథ్యంలో ముందుగానే వాతావరణానికి సంబంధించి కువైట్ దేశానికి కువైట్ ప్రజలకు సమాచారం అందించడం, ఇసుక తుఫాను ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భాలలో వస్తూ ఉందని చెప్పేసి దానికి సంబంధించి వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసి కువైట్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఒకవేళ ఇసుక తుఫాన్లు ఎంత తీవ్రతతో వస్తూ ఉన్నాయి, అలాగే వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, కువైట్ ప్రజలకు ఎటువంటి రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్టును చేపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క ప్రాజెక్టు కువైట్ మరియు ఇరాక్ మధ్య దౌత్య సంబంధాలకు కీలకంగా మారనుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.